ఎస్, మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో హీట్ వేవ్ అనేది జనాల్ని బెంబేలెత్తించేసింది. సో యాజ్ యూ రైట్లీ టోల్డ్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ పొలిటికల్ హీట్ వేవ్ అనేది బహుశా ఇక ముందు ముందు మరిన్ని వడగాడుపులు, మరి ఇంకేమవుతుందో తెలియదు, లేదంటే నిప్పులో జడివానలాగా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఈ రోజున ఒకవైపేమో మహానాడు 2 ఏళ్ల కార్యక్రమం వాళ్ళది జరుగుతూ ఉంటే అధికార కూటమిలో ఉన్నటువంటి ప్రధాన భాగస్వామి అయిన టీడీపీ, ఇటువైపు విపక్షంగా ఉన్నటువంటిది అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో చెప్పాలి. బ్రీఫ్గా చెప్పేసిన తర్వాత మనం వారి దగ్గరికి వెళదాం. 2 ఏళ్ల పాలనలో రాక్షస పాలన చంద్రబాబు పరిపాలన అని చెప్పని చాలా ఘాటైనటువంటి విమర్శ చేశారు. సో చంద్రబాబు గారి రాక్షస పాలన మీద నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయాలి అని కూడా, సరే అంతకుముందు నుంచి చెప్పినట్టు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి నినాదం రుజువైంది. కాబట్టి ఇక ఈ విధ్వంసానికి, ఈ అరాచకానికి, అబద్ధాలకి, ఈ డైవర్షన్ పాలిటిక్స్కి, అవినీతికి, దోపిడీకి 2 ఏళ్ల చంద్రబాబు పరిపాలన ప్రతిరూపంగా ఉంది. కాబట్టి ఆయనకు ఓటేయటం అంటే పులి బంగారు కడియం కథలో బాటసారి లాంటిదని కూడా ఒక ఉపమానాన్ని కూడా చెప్పారు. సో అయితే ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, ముందు బ్రీఫ్గా అసలు ఒక వైసీపీ పరాజయం తర్వాత ప్రస్థానాన్ని చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రమాణ స్వీకారాన్ని